భయ్యా ఇప్పుడు తిన్నాం కదా డ్రై ఫ్రూట్స్ ఏదో, అది బిల్ ఎంతో మీరు వింటే షాక్ అయ్యి షేక్ అవుతారు. నేనైతే షాక్ అయ్యాను. నాకు బట్టలు ప్యాక్ అయ్యాయి. ఆపి కీస్ గుంజేయడానికి ట్రై చేశారనమాట. మా కజిన్ దగ్గర నుంచి కీస్ గుంజేయడానికి ట్రై చేస్తే మధ్యలో మార్చొద్దు. హాయ్ గైస్, మార్నింగ్ 8 o'clock అవుతుంది భయ్యా. ఎక్కడికి వెళ్తున్నాం అంటే బీదర్. తెలుసు కదా బీదర్కి ఎందుకు వెళ్తున్నాము. ఇప్పుడు ఒక టెంప్లెట్ వస్తుంది, దాన్ని బట్టి మీకు తెలిసిపోతుంది. లాంగ్ డిస్టెన్సెస్ అంటే ఫాస్ట్ గా వెళ్ళడమే కాకుండా బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి కదా. హాయ్ గైస్, ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసాము. టైం 10:16 అవుతుంది. మేము సెట్ దోశ తిన్నాము. వెనకాల కూర్చున్నాడు వెట్ దోశ తిన్నాడు. సో సెట్ దోశతో పాటు చట్నీ సాంబార్ ఇచ్చారు. దాంతో పాటు ఒక కర్రీ కూడా ఇచ్చారు. ఫస్ట్ టైం నేను అలా సెట్ దోశనే ఫస్ట్ టైం తింటున్నా. దాంతోపాటు ఒక కర్రీ ఇచ్చారు. అది యూజువలీ పూరి చపాతీతో పాటు ఇస్తారు. బట్ ఓకే, బాగుంది. సెట్ దోశ బాగుంది. పూణే హైవేలో రాఘవేంద్ర ఉడుపిలో తినొచ్చు. ఐ థింక్ గుడ్. అంబియన్స్ కూడా బాగానే ఉంది. చప్పట్లు. హాయ్ గాయ్స్, జర్నీ ఆపేసి మేము ఇక్కడ రోడ్ మధ్యలో ఎందుకున్నామంటే ముగ్గురు బైక్ మీద వచ్చి సడన్లీ మాకు ఆపేశారు. నేనైతే షాక్ అయ్యాను. నాకు బట్టలు ప్యాక్ అయ్యాయి. వాళ్ళు రికవరీ ఏజెంట్స్ అంట. కార్లు ఏవైతే లోన్స్ తీసుకొని డ్యూ ఉంటాయో పే చేయట్లేదో వాళ్ళని ఆపుతున్నారు. ఆపి కీస్ గుంజేయడానికి ట్రై చేశారనమాట. మా కజిన్ దగ్గర నుంచి కీస్ గుంజేయడానికి ట్రై చేస్తే తీసుకోకుండా ఆపాడు. యాక్చువల్గా కార్ మనం తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకున్నాము. అవి ఈఎంఐస్ డ్యూ ఉన్నాయని చెప్పేసి ఆపాడు. ఆపి లాగడానికి ట్రై చేశాడు. కీస్ వచ్చి అసలు ఇంట్రడ్యూస్ చేసుకోకుండా ఎవరు ఏంటి అని చెప్పి కార్ ఆపండి, కార్ పైన ఇంకా డ్యూస్ ఉన్నాయి, మీరు పే చేయలేదని చెప్పేసి ఆగి కీస్ తీసుకోవడానికి లాగడానికి ట్రై చేశాడు. మావాడు ఆపాడు. అంటే అన్ని కొంచెం డిఫెండ్ చేసి ఆపాడు. తర్వాత వెళ్ళి అడిగితే నీ ఐడి కార్డు, నీ ఎవిడెన్స్ ఏమన్నట్టు చూపించు అంటే అవన్నీ ఉండవు మా దగ్గర, మేము రికవరీ ఏజెంట్స్ అని చెప్తున్నాడు. ఒక కన్సర్న్ కంపెనీ నుంచి వచ్చాయంటే ఒక ఐడి కార్డు కానీ ఏదైనా ఉండాలి కదా. ఏం చూపించకుండా డైరెక్ట్ కొంచెం రికవరీ ఏజెంట్ కంటే రౌడీలాగా బిహేవ్ చేశాడు. ఆల్రెడీ కన్సర్న్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఈఎంఐ పే చేశారు. అది ఇంకా అప్డేట్ అవ్వలేదు. 21st పే చేశారు. వాళ్ళు ఎవిడెన్స్ చూపించండి అంటే వాళ్ళకి కాల్ చేసి ఎవిడెన్స్ చూపించిన వెంటనే సైలెంట్గా వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నారు. ఎవరైనా వచ్చి రికవరీ ఏజెంట్స్ ఆపితే ఫస్ట్ వాళ్ళ ఐడి కార్డు అడగండి. తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్, అంటే మన కార్కి రిలేటెడ్గా వాళ్ళ దగ్గర ఏమి ఎవిడెన్స్ ఉన్నాయి, ఎన్ని డ్యూస్ ఉన్నాయో వాళ్ళు చూపిస్తున్నాడు, మనది టాలీ అవుతుందా లేదా, తర్వాత మనం పే చేసిన డాక్యుమెంట్స్ చూపిస్తే క్లియర్ అవుతుంది. అంతే తప్ప వాళ్ళకి బ్రైబ్ చేయడము, వాళ్ళకి ఏదైనా ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తే పంపిస్తారనుకొని వాళ్ళకి ఎంటర్టైన్ చేయొద్దండి. ఫస్ట్ వాళ్ళని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తే ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాన్ని బట్టి వాడు జెన్యూనా కాదా అని తెలుస్తుంది. సో కేర్ఫుల్గా ఉండండి. మీరు కారు లేకపోతే ఏదైనా వేరే వాళ్ళ దగ్గర నుంచి కొంటే మేక్ షూర్ దట్ వాళ్ళు డ్యూస్ అవన్నీ పే చేసేసి చలాన్లు గిలాన్లు లేకపోతే లోన్ అమౌంట్స్ పే చేసేసారా లేదా అది కనుక్కొనే కొనండి. నెక్స్ట్ మనము బీదర్లో కలుద్దాం. సో బీదర్కి ఎందుకు వచ్చామంటే వెనకాల కనిపిస్తున్నాడు కదా క్యాండిడేట్, నా ఫ్రెండ్ మహీనాయుడు. హాయ్ హాయ్. పక్కన చంద్రశేఖర్. సో వీళ్ళిద్దరు ధాత్రి హెల్త్ కేర్ అని ఒక ఫర్మ్ ఉంది వీళ్ళది. సో వీళ్ళు NABH అక్రిడేషన్ అని ఉంటుంది హాస్పిటల్స్ కి. సో ఒక హాస్పిటల్కి వెళ్తున్నాం. ఆ హాస్పిటల్లో కొన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి వీళ్ళిద్దరు వెళ్తుంటే నేను బీదర్కి ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి వెళ్తున్నాను. అంటే బేసిక్ గా హాస్పిటల్ కి NABH అక్రిడేషన్ ఉంటుందంటే హాస్పిటల్లో క్వాలిటీ నార్మ్స్ ఫాలో అవుతున్నట్టు. సో ఎవరైనా పేషెంట్ ట్రీట్మెంట్ అందాలంటే బెస్ట్ హాస్పిటల్ అయితేనే వెళ్తాం కదా. సో ఇప్పుడు ఏది బెస్ట్ హాస్పిటల్ అని ఎవట్లే తెలుస్తుంది. ఏదో మనకు తెలిసిన డాక్టర్లో బేస్ చేసుకొని పోతాం జనరల్లీ. తెలియని వాళ్ళకి NABH అనే ఒక గుర్తింపు ఉందనుకో, ఆ హాస్పిటల్ ఖచ్చితంగా సర్టన్ రూల్స్ ఫాలో అవుతాయని. ఓకే, అంటే ఇప్పుడు ISI మార్క్ లాగా NABH ఫుల్ ఫామ్ ఏంటి? నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్. ఇది జ్ఞానసుధా విద్యాలయ అని చెప్పి మెడికల్ కాలేజ్, ఆయుర్వేద మెడికల్ కాలేజ్. వాళ్ళు హాస్పిటల్ ప్లానింగే యాజ్ పర్ NABH వాళ్ళు కన్స్ట్రక్షన్ చేద్దామని ప్లాన్లో ఉన్నారు. అందుకు ఆయుర్వేదలో మేము కొంచెం ఐడియా ఉంది, మాకు ఎక్స్పర్ట్ అని చెప్పేసి మాకు ఆల్రెడీ మాతో అగ్రిమెంట్ చేసుకున్నారు. మీరు చూస్తున్నట్టయితే మనోడు డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాడు. ఇంతకుముందు క్యాజువల్స్లో ఉన్నాడు. హాస్పిటల్ దగ్గర వస్తున్న కొద్దీ కొంచెం ప్రొఫెషనల్గా తయారవుతున్నాడు. షూస్ వేసుకుంటున్నాడు గైస్. లోకల్ బస్ వెళ్తుంది గైస్. లెట్స్ గెట్ డ్రెస్డ్. అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ చేసాం జర్నీ. హాయ్ గాయ్స్, నా ఫ్రెండ్స్ ఇంకా కజిన్ వాళ్ళ పని వాళ్ళు చూసుకోవడానికి వెళ్ళారు. హాస్పిటల్ వాళ్ళతో MOU సైన్ చేయడానికి. నేను వాళ్ళు వచ్చేదాకా ఈ స్కూల్ ని కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. హాయ్ గాయ్స్, జ్ఞానసుధా విద్యాలయం లోపలికి వచ్చేసాను బీదర్.
సో ఇది ఒక పెద్ద సామ్రాజ్యం లా ఉంది. చాలా డిఫరెంట్ కాలేజెస్ ఉన్నాయి లోపల. డిగ్రీ కాలేజ్ ఉంది ఫర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్, తర్వాత నర్సింగ్ కాలేజ్ ఉంది, నీట్ అకాడమీ ఉంది, సివిల్ సర్వీసెస్ అకాడమీ కూడా ఉంది, మెడికల్ కాలేజ్ కూడా ఉన్నట్టుంది, ఇంజనీరింగ్ కూడా ఉన్నట్టుంది. చాలా పెద్దగా ఉంది. ఫైనలీ వాళ్ళు వచ్చిన పని అయిపోయింది భయ్య. మేము స్కూల్ ఎగ్జిట్ అయిపోతున్నాము. ఆన్సర్. ఈ స్కూల్ స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో సెక్షన్స్ ఉన్నాయి, కానీ యూజువలీ ఈ సెక్షన్స్ అంటే ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్ ఇలా ఉంటాయి కదా. బట్ ఇక్కడ రివర్ నేమ్స్ తో సెక్షన్స్ ఉన్నాయి అనమాట. గోదావరి, కృష్ణ, కావేరి, బ్రహ్మపుత్ర, తామరపర్ణి, శరావతి, సరయు, మహానది, పంబ. సో ఇలా సెక్షన్స్ డివైడ్ చేశారు. గోదావరి ఏమో ఏ సెక్షన్ అంట. ఇప్పుడే పిల్లలతో మాట్లాడిన వాళ్ళు చెప్పారు. విచ్ క్లాస్? Fifth Krishna. వాట్ ఈస్ దిస్ కృష్ణ, కావేరి, నర్మదా? A section, B section. యు ఆర్ ఇన్ విచ్ సెక్షన్? B section. బి సెక్షన్. రివర్ నేమ్? Krishna. సో హౌ ఇస్ యువర్ స్కూల్? Nice. హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో? You only. Okay, bye. Bye. One photo. When I was in school, I was in which section? Guess. A, B, C or D? A. A, no B. సో గాయస్ పిల్లల్ని కలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో అప్రాక్సిమేట్లీ 3:30 అవుతుంది టైమ్. సో లంచ్ చేయడానికి ఒక ప్లేస్కి వచ్చేసాం భయ్య. ఈ హోటల్ పేరు ఊటద మన. బీదర్ లో ఈ మీల్స్ చాలా స్పెషల్ అంట. స్కూల్లో ఒక క్యాండిడేట్ రికమెండ్ చేశాడు భయ్య ఇక్కడ తినండి అని. 2 జొన్న రొట్టెలు ఇచ్చారు. ఇక్కడ ఈ పొడి చాలా ఫేమస్. పెసరపప్పు, సాంబార్, ఇంకా ఆలు వంకాయ కర్రీ ఇచ్చారు. ఇంకెందుకు లేట్, లెట్ స్టార్ట్. ఇది ట్రెడిషనల్ బీదర్ మీల్స్ భయ్య. ఫస్ట్ ఆలు వంకాయ కర్రీతో రొట్టె తిన్నాను. ఇంట్లో తిన్నట్టే ఉంది, గిల్ట్ ఫ్రీగా తిన్నాను. నెక్స్ట్ ఈ ఫేమస్ పొడితో తిన్నాను భయ్య. అదిరిపోయింది అంతే. ఓ చిన్న కప్ లో రైస్ కూడా ఇస్తారు. రైస్ అంతా ఎక్కువ తినాల్సిన అవసరం ఉండదు. పెసరపప్పుతో రైస్ తిన్నాను భయ్య, బాగుంది. సాంబార్ తో కూడా ట్రై చేశాను. సాంబార్ అయితే బిలో యావరేజ్ ఉంది భయ్య. ఫైనలీ ఎగ్జిట్ పాయింట్ ఆఫ్ ద మీల్. పెరుగు సమ్మగా సల్లగా ఉంది తిన్న తర్వాత. సో ఈ మీల్స్ కాస్ట్ వచ్చేసి జస్ట్ 100 రూపీస్ భయ్య. ఈ హోటల్ 15 ఇయర్స్ నుంచి ఉందంట భయ్య బీదర్ లో. మస్ట్ ట్రై. ఓన్లీ వెజ్ మీల్స్ ఉంటాయి, బీదర్ స్టైల్. బీదర్ లో గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనే ఉంటుంది భయ్య ఇది. బీదర్ లో క్యాజువల్ గా ఇలా వాక్ చేస్తుంటే డాకు మహారాజ్ సినిమా పోస్టర్ కనిపించింది భయ్య. మా వాళ్ళకి ఫ్లాట్ 40% ఆఫ్ అని కనిపిస్తే షాపింగ్ చేద్దాం అన్నారు భయ్య. నాకు కన్నడ చదవడం వచ్చి తెలుసా? ఒకసారి చదువు. లివీస్. ఈ రోజు నేను ఒక కొత్త విషయం తెలుసుకున్నాను భయ్య. మన వేస్ట్ సైజ్ తెలుసుకోవడానికి మెడ చుట్టూ ప్యాంట్ ఇలా చుట్టాలంట. 2 పాయింట్స్ కనెక్ట్ అవుతే అదే మన వేస్ట్ సైజ్. లూజ్ అయినా కనెక్ట్ అవ్వకపోయినా అది మన సైజ్ కాదు. నీది 40 అనుకుంటా. సో నా ఫ్రెండ్ 2 ప్యాంట్స్ కొన్నాడు భయ్య. ఒక 3500 అయింది బిల్లు. ఒక లోకల్ ఫ్రెండ్ జాయిన్ అయ్యాడు భయ్య. పదండి ఐస్ క్రీమ్ తినిపిస్తానని తీసుకెళ్లాడు. దాని పేరే గ్యాలక్సీ జ్యూస్ సెంటర్. ఇక్కడ ఐస్ క్రీమ్ తిన్నాక అర్థమైంది భయ్య, ఏమన్నా ఆర్డర్ చేసే ముందు మెనూ కార్డ్ చూడాలి అని. నీకు ఇష్టం వచ్చింది తీసుకొచ్చే అని చెప్పి ఆ జ్యూస్ సెంటర్ వాడికి చెప్పేసాం. ఆయన ఈ ఐస్ క్రీమ్ తీసుకొచ్చాడు. చాలా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి దీంట్లో. టేస్ట్ అయితే బాగుంది భయ్య. పేరు పెట్టడానికి లేదు కానీ భయ్య ఇప్పుడు తిన్నాం కదా డ్రై ఫ్రూట్స్. ఏదో బిల్ ఎంతో మీరు వింటే షాక్ అయ్యి షేక్ అవుతారు. హౌ మచ్? టోటలీ 900 రూపీస్ అయింది. నా 4 నెలల జీతం రాది. ఒక కప్పు 300 రూపీస్ అంట. 3/4 చేసాం. ఏం పర్లేదు. నెక్స్ట్ ఫైనల్ డెస్టినేషన్ వైపు వెళ్ళిపోతున్నాం భయ్య. బీదర్ ఫేమస్ గురుద్వారాకి. రీసెంట్లీ గురుద్వారాని సోనూ సూద్ కూడా విజిట్ చేశాడంట భయ్య. ఇది బీదర్ డిస్ట్రిక్ట్ లో ఉన్న అతి పెద్ద గురుద్వారా. వెరీ పాపులర్. సిక్ వాళ్ళు ఇక్కడ వస్తారు అండ్ ఎవ్రీ ఇయర్ సెలబ్రేషన్ ఉంటుంది. 400-500 years బ్యాక్ సిక్కిజం మెయిన్ ఎవరైతే ఉన్నారో గురు గోవింద్ సింగ్ జీ ఆయన ఇక్కడ వచ్చారు. ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆయన ఒక ఏరియాలో వచ్చి వాటర్ వచ్చేలాగా చేశారు. అది ఇప్పటి వరకు అలాగే ఉంది. లోకల్ కానీ సిక్స్ కానీ వేరే రిలీజియస్ పీపుల్ కానీ ఎవరైనా రావచ్చు. ఇక్కడ ఫుడ్ 24 hours ఉంటుంది. అంటే చాలా ప్రశాంతమైన ఏరియా అండ్ యూ కెన్ మెడిటేట్, యోగా అండ్ యూ కెన్ స్పెండ్ టైమ్ విత్ ఫ్యామిలీ. అలా మీరు ప్లాన్ చేసి అక్కడ నుంచి రావచ్చు. ఫ్రమ్ హైదరాబాద్ ఇట్ ఈస్ జస్ట్ 2 hours టైం ఉంటుంది. అది గాయస్ గురుద్వారా కూడా చూసాం మేము. బీదర్ నుంచి ఎగ్జిట్ అయ్యే సమయం ఆసన్నమైంది. బీదర్ ఫోర్ట్ చాలా ఫేమస్ అంట భయ్య. అది చూడలేకపోయాను. క్లోజింగ్ టైం 5 o'clock అంట. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూస్తాను.
ఇది ఫోర్ట్ ఏరియా, ఇది పోర్ట్ ఏరియా, బీదర్ వాళ్ళు ఉండే ఏరియా. నా వాళ్ళు బతుకుతున్న ఏరియా. మేము చూద్దామని వచ్చాము కానీ క్లోజ్ అయిపోయింది, 5 వరకే ఉందంట. సో బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పారు. అది ఇంకా ఒక టెంపుల్ ఉంది, దాంట్లో వాటర్ లో మునిగి దాన్ని చూడడానికి వెళ్ళాలి లోపలికి, అది కూడా చూడలేకపోయాం. బట్ ఇట్ వాజ్ అ గ్రేట్ విజిట్ టు బీదర్. మా కజిన్స్ ఇంకా నా ఫ్రెండ్ హాస్పిటల్ పనులు చూసుకున్నారు, నేను మంచి లంచ్ చేశాను అండ్ దిమ్మ తిరిగిపోయే ఒక డెజర్ట్ తిన్నాను. అది 300 రూపాయలు ఒక కప్పు, టోటలీ 900 రూపీస్ బ్యాండ్ పడింది మాకు. సో అది ఒక 3 నెలలు గుర్తుంటుంది మాకు. సో అంటిల్ నెక్స్ట్ టైం, బాయ్ బాయ్, సీ యూ. ట్రావెల్ చేయండి, ట్రావెల్ చేస్తే చాలా నేర్చుకోవచ్చు. బాయ్ గాయ్స్. అండ్ మర్చిపోయా, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.